అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ యథా ఋతువు తదాహారానికి స్వాగతం. ప్రస్తుతం మనం కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసం అంటేనే మనకి ఇట్స్ సీజన్ ఆఫ్ గడ్డకూరలు, అంటే రూట్స్ అండ్ ట్యూబర్స్. ఎస్పెషల్లీ కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా తినేటువంటిది కంద బచ్చలి కూర, కంద వేపుడు, కంద పులుసు, అలా కందతోటి ఎన్నో రకాలు చేసుకుంటాం. ఎస్పెషలీ ఈ కంద అనేది మనకి చాలా మంచిది డైజెషన్కి, ఎస్పెషలీ బర్త్ డిఫెక్ట్స్ వాళ్ళకి, ఇండైజెషన్ ఇష్యూస్కి, అలా అన్నిటికి కూడా చాలా వరకు ఇది ఎక్సలెంట్, ఒక మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఒక గడ్డకూర అన్నమాట. అంటే ఒక కంద మూలాలు అంటారు కదా, అలాగా ఈ కందగడ్డ వాటిలో మొదటిది. ఇప్పుడు అదే కంద గడ్డతోటి ఈ యొక్క ఎపిసోడ్లో ఒక 2 వంటలు చూడబోతున్నాం. మొదటిది కంద కొర్ర కొబ్బరి అన్నం, రెండవది కంద పుదీనా ఆవ వేపుడు. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. మొదటగా కంద కొర్ర కొబ్బరి రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద కొర్ర కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, కంద ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, సాంబారు పొడి 1 చెంచా, నువ్వుల నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1/2 చెంచా, ఇంగువ 3 చిటికలు, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ఎట్లా మనం కందగడ్డకి కొంచెం దురద ఉంటుంది, అందుకని మనకి సామెత కూడా ఉంది, కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు ఒక సామెత ఉంది. ఇట్లా ఈ కందలో మనకి ఏదైనా గడ్డకూరలో ఏమి చామందుంప కానీ వీటిలో కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది మనకి. ఇది పోవాలంటే పులుపులో నానబెట్టాలి, అదే పులుపన్నా వాడాలి ఆ వంటలో. ఈ కందగడ్డని ముక్కలు కోసి ఒక అరగంట సేపు నిమ్మరసంలో దాన్ని నానబెట్టి ఉంచామంటే దాంట్లో మనకి ఆ ఇచ్చింగ్ రాదు మనకి. అది పోవాలంటే నిమ్మరసం కానీ, లేకపోతే చింతపండు నీళ్ళు తీసుకొని దాంట్లోనే మనం నానబెట్టి ఉంచాలన్నమాట. అలా చేస్తే ఈ కందలో ఉన్నటువంటి ఆ ఇచ్చింగ్, ఆ దురద అనేటువంటిది పోతుంది. మనం స్టవ్ వెలిగించుకున్నాం. నూనె, ఎస్పెషల్లీ ఈ టైంలో మనం నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. ఈ చలికాలంలో నువ్వుల నూనె చాలా మంచిది. ఇక్కడ నేను జీలకర్ర వేసుకుంటున్నాను. కంద అనేది మనకి జీర్ణాశయానికి అండ్ ఎస్పెషల్లీ బౌల్ మూమెంట్కి మంచి ప్రోటీన్ బాడీకి. ఓకే, అదేవిధంగా మన బలానికి అంటే బాగా పుష్టికంగా ఉండే పెరిగేదానికి మనకి మజిల్కి ఈ కంద చాలా చాలా ఉపయోగపడుతుంది. శనగపప్పు వేస్తాను. అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. అంటే పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. కరివేపాకు, కొంచెం అంటే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మామిడి అల్లం ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు, బాగా టేస్ట్ ఉంటుంది. ఇంక వేసాను. మనం పోపు, ఎందుకంటే ఈ టైంలో మనం నిమ్మరసంలో నానబెట్టుకున్నటువంటి కంద ముక్కల్ని
కంద ఊరినే ఉడికిపోతుంది. ఒక 6 to 7 minutes దీన్ని అలానే మనం మూత పెట్టి మగ్గబెట్టేస్తే కంద ఉడికిపోతుంది. మనకి చలికాలంలో పెదాలు పగిలేటువంటి అవకాశం ఉంది. ఈ టైంలో నాటు గులాబీ రేకుల్ని పాలతోటి ఆవు పాలతో నూరి రాత్రి మనం పెదాలకి అప్లై చేసి పొద్దున అలా కొన్ని రోజులు చేస్తున్నట్టే పొద్దున మామూలుగా మనం కడుక్కున్నట్టయితే కొన్ని రోజులకి మనకి ఈ సమస్య నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. మనకి కంద వేగిపోయింది. మనం కొబ్బరి కూర వేసుకుని నెక్స్ట్ యొక్క వండుకున్నటువంటి కొర్ర దాన్ని కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి, సాంబార్ పొడి, సాంబార్ మసాలా, తగినంత ఉప్పు, అదంతా ప్రాపర్గా మనకి ఒక రైస్కి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా మనకి ఈ కంద కొర్ర కొబ్బరి అన్నం తయారైపోయింది. ఈ సాంబార్ మసాలా వద్దు అనుకున్నా ప్రాబ్లం లేదు, వేసుకుంటే మనకి దాంట్లో ఉన్న మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఓకే మనకి దీనికి పట్టి ఇదొక మంచి అరోమేటిక్ ఉంటుంది. మధ్య మధ్యలో ఈ కందకి కావాలంటే కొంచెం చింతపండు గుజ్జు కూడా లైట్గా కావాలంటే ఒక చెంచా కలుపుకోవచ్చు, లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి దానికి పట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా పైన నుంచి మీకు కావాలంటే కొంచెం చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం కానీ కలుపుకోవచ్చు. దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి కూర గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని కంద కొర్ర కొబ్బరి అన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కంద కొర్ర కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్నం 1 కప్పు, కంద ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, సాంబారు పొడి 1 చెంచా, నువ్వుల నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1/2 చెంచా, ఇంగువ 3 చిటికలు, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా. కొంద కొర్ర కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ ఒకదాని తర్వాత వేసి పోపు మగ్గిన తర్వాత నిమ్మరసంలో నానబెట్టుకున్న కంద ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత కొబ్బరి తురుము, ఉడికించిన కొబ్బరి అన్నము, ధనియాల పొడి, సాంబారు పొడి, తగినంత ఉప్పు చేర్చుకుని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుని కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీర కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే కంద కొర్ర కొబ్బరి అన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆ కొబ్బరి క్రంచిగా తగులుతా, ఆ సాంబార్ మసాలా కూడా ముక్కకి బాగా తగిలి చాలా కమ్మగా ఉంది. ఇక్కడ మనం కొర్రల బదులు ఆరికలు, ఊదలు, సామలు ఏవైనా కూడా ఏది కావాలనుకుంటే ఆ ఒక్క మిల్లెట్ని కలుపుకోవచ్చు. మనం ఇప్పుడు కొర్రలు అనుకోండి, దీన్ని ఒక 4 గంటలు నానబెట్టి
దానికి 1:2.2 వాటర్ పోసి ఒక స్పూన్ ఆయిల్ కలిపి దాన్ని డబుల్ బాయిలింగ్ చేసినట్టయితే, అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 15 మినిట్స్ మనం స్టీమ్ చేసినట్టయితే ఇలా పొడి పొడిగా వస్తుంది. మామూలుగా అన్నంలాగా వండుకోవాలంటే నార్మల్గా వండుకోవచ్చు. ఇలా స్పెషల్ రైస్ లాగా అంటే మనకు పులిహోర ఇలాంటి రైస్ ఐటమ్స్ మటుకు ఇట్లా డబుల్ బాయిలింగ్ చేసినట్టయితే పొడి పొడిగా వస్తుంది. ఓకే అండి, చూసాం కదా ఎంతో కమ్మని కంద కొర్ర కొబ్బరి అన్నం. ఇప్పుడు నెక్స్ట్ మనం కంద పుదీనా ఆవ వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద పుదీనా ఆవ వేపుడికి కావాల్సిన పదార్థాలు: కందం ముక్కలు 1 కప్పు, ఆవాలు నానబెట్టుకుని 1 చెంచా, పుదీనా కొంచెం, కారం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, చింతపండు గుజ్జు 3 చెంచాలు, శనగపిండి 2 చెంచాలు, నూనె 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. కంద, పుదీనా అండ్ యొక్క ఆవాల్ని ఒక 3 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా యొక్క ఆవాలు రెండింటిని కలిపి మెత్తగా రుబ్బుకొని ఇది మెయిన్ బేస్ ఫ్లేవర్ అనమాట. ఆ పుదీనా ఫ్లేవరు ఆవా. కంద ఈ చింతపండు వేసుకుంటాం, ఎందుకంటే పులుపులో ఆల్రెడీ పెట్టుకుందాం మనం పులుపులో. ఇప్పుడు అయినా కూడా కొంచెం పులుపు కూడా మళ్ళీ కలుపుకుందాం. ఇది మనకు ఒక స్నాక్ లాగా పనికొస్తుంది, లేకపోతే రైస్లో కూడా నంచుకునే దానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ముందు రుబ్బు పెట్టుకుంటాం. కంద ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం. అంతా ఈ యొక్క పుదీనా ఆవాలు వేసి పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. కొంచెం శనగపిండి, అయితే మిల్లెట్ పిండి అయినా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ కొర్ర పిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ శనగపిండి పడితే మీకు కావాలంటే మిల్లెట్ పిండి, ఎవరికైనా శనగపిండి వద్దు అనుకుంటే వాళ్ళు మిల్లెట్తో చేసినటువంటి ఏదో ఒక పిండి, కొర్ర పిండి కానీ ఆరిక పిండి కానీ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఏదో దాన్ని కలుపుకోవచ్చు. ఇట్లా మేనేజ్ చేసి ఒక 1/2 అవర్ ఇస్తే ఇంకా మంచిది, అలా కూడా చేసుకోవచ్చు. ఒక ఇట్లా కలిపేసేసి ఒక అరగంట సేపు పక్కన ఉంటేస్తే మనకి ఆ యొక్క మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టుకుంటుంది ముక్కకి. అలా కూడా మనం కలుపుకోవచ్చు. నూనె పోసుకుందాం. ఒక 3 చెంచాల నూనె పోసుకొని వేడైన దాకా వెయిట్ చేద్దాం. ఇది ఒక స్నాక్ లాగా బాగుంటుంది, లేకపోతే మన రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా మనకి ఈ మసాలా అంతా వద్దనుకుంటే సాంబార్ పొడి కూడా కలుపుకోవచ్చు. ఎన్ని తీసేసి సాంబార్ పొడి ఒకటే కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఇట్లా మామూలుగా మన దోశ పెంక మీద చపాతి రోటీస్ చేస్తాం కదా, ఆ పెంక మీద కూడా మనం ఇట్లా పల్చగా పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు. ఆయిల్ దీన్ని ఆవ నూనెలోనే కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, లేకపోతే మనకు నువ్వుల నూనె కానీ ఏ నూనె అయినా ఆవ నూనె బాగా రుచిగా ఉంటుంది దీనికి. అయితే నువ్వులైనా పర్లేదు. ఇది బాగా క్రంచీగా క్రిస్పీగా కాలేదానికి ఒక 5 to 6 minutes పడుతుంది. కంద చాలా
సులువుగా ఉడికిపోద్ది. దోసకాయ గుజ్జులో కొంచెం కొబ్బరి నీళ్ళు, కొంచెం ఆవు పాలు కలిపి మొహానికి బాగా పూసుకొని ఒక అరగంట తర్వాత సున్నిపిండితో కానీ శనగపిండితో కానీ మొహం కడుక్కుంటున్నట్టయితే ఈ చలికాలంలో మనకి ఈ పొగుళ్ళు, మొహం మీద ఈ ర్యాషెస్ వీటన్నిటికి కూడా మంచి ఉపశమనం ఉంటుంది. ఓకే అండి, మనకి ఈ కంద పుదీనా ఆవ వేపుడు తయారైపోయింది. చాలా సింపుల్, మంచి అరోమేటిక్గా కూడా ఉంటుంది. మనకి ఒక స్నాక్ లాగా ఉంటుంది. దీన్ని మనం బేక్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఇట్లా నూనెలో వద్దు అనుకుంటే ఫుల్గా దీనికి కొంచెం లైట్గా మనకి ఈ యొక్క మసాలా అంతా కలిపేటప్పుడే కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎనీ ఆయిల్ అనమాట, మనకి నువ్వుల నూనె కానీ లేకపోతే ఏదో ఒకటి లేదా బటర్ అన్నా కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకో, అది కూడా అక్కర్లేదు, వేసుకోవాలంటే నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని కలిపేసి దాన్ని ఒక ప్లేట్ మీద పెట్టి మనం ఓవెన్లో పెట్టుకుంటే క్రంచీగా ఇంకా క్రిస్పీగా కూడా తయారవుతుంది. ఆ విధంగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుంటాం. ఎంతో కమ్మని ఈ యొక్క కార్తీక మాసంలో మనకి బాగా దొరికేటువంటి ఈ కందతోటి కంద పుదీనా ఆవ వేపుడు తయారైపోయింది. ఇప్పుడు దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. కంద పుదీనా ఆవ వేపుడికి కావాల్సిన పదార్థాలు: కందం ముక్కలు 1 కప్పు, ఆవాలు నానబెట్టుకునే 1 చెంచా, పుదీనా కొంచెం, కారం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, చింతపండు గుజ్జు 3 చెంచాలు, శనగపిండి 2 చెంచాలు, నూనె 2 చెంచాలు. కంద పుదీనా ఆవ వేపుడు తయారు చేసే విధానం: ముందుగా పుదీనాలో నానబెట్టుకున్న ఆవాలు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో కంద ముక్కలు, పుదీనా ఆవాల పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, చింతపండు రసం, శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుని ఈ కంద ముక్కలను 2 వైపులా బాగా క్రంచీగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే కంద పుదీనా ఆవ వేపుడు తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అండి మనకి ఆవ, ఒక పుదీనా ఫ్లేవర్స్ కలిపి, ఆ చింతపండు పులుపు కలిపి చాలా టేస్టీగా ఉంది, క్రంచీగా ఉంటుంటేనే మనం కావాలంటే దించిన తర్వాత పైన నుంచి కూడా మనకు కొంచెం పెప్పర్ పొడి, కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఓకే అండి, చూసాం కదా మనం ఈ ఎపిసోడ్లో కందతోటి 2 కమ్మని వంటలు. మొదటిది కంద కొబ్బరి రైస్, రెండోది కంద పుదీనా ఆవ వేపుడు. మీరు కూడా ఈ కార్తీక మాసంలో వీటిని ఖచ్చితంగా ప్రయత్నించి ఇంకా మీ యొక్క రుచిని బట్టి ఇంకా దాంట్లో కొంచెం చిన్న మార్పులు చేర్పులు చేసుకొని రుచిగా చేసుకొని ఈ సమయంలో మనం పుష్టిగా ఉంచాలంటే పుష్టికరమైన ఆహారము ఈ శరీరానికి చాలా అవసరం ఈ యొక్క కార్తీక మాసంలో. ఎందుకంటే అగ్ని చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ధనుర్మాసము ఈ టైంలో అంతా కూడా మనం తీసుకునే ఆహారంలో కొంచెం ఈ యొక్క కందమూలాలు లేదా గడ్డకూరలు, ఈ యొక్క పప్పు ధాన్యాలన్నీ కూడా ఎక్కువ ఉన్నట్టయితే మనలో ఉన్నటువంటి అగ్నికి చాలా బాగా మంచిదన్నమాట. లేకపోతే మనం మనం డైటింగ్ పేరుతో కొంచెం తక్కువ ఫుడ్స్ లేకపోతే లైట్ ఫుడ్స్ తీసుకుంటే మనలో అగ్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే సమస్య ఉంది. కాబట్టి ఎస్పెషలీ మన భారతదేశంలో, ఎస్పెషలీ ఈ సౌత్ ఇండియాలో ఈ చలికాలంలో మనం మంచి ఫుడ్స్ తినాలి. మనం ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుంటూ మరొక ఎపిసోడ్లో ఇదే కార్తీక మాసంలో కలుద్దాం మరొక 2 వంటలతో. అంతవరకు సెలవు, నమస్కారం.